రూపాయల చొప్పున కడుతూ మళ్ళీ ఇది బోనస్. ఇది బోనస్ అంటే 20 రూపాయలు యూనిట్ పడింది. అంతే. అవును అవును. వ్యాపారస్తుడి కంటే దారుణం అది. కమర్షియల్ కంటే ఎక్కువ. వ్యాపారస్తులు ఎత్తురు కూడా అట్లాగే పోతున్నారట. ఈ దోపిడీ ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు తీస్తారనుకుంటే ఈ దోపిడీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ విద్యుత్ ఛార్జీలను పెంచబోము అన్నారు. అవును, గుడ్. ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలు లేకపోతే ఇవి ఇంతకుముందు ట్రూ అప్ ఛార్జీలే పెట్టారా వేరే పేరు పెట్టారో తెలియదు, బట్ అప్పుడు వేసేవాళ్ళు. అయితే ఎంత దారుణం ఉండేది కాదు. జగన్ టైంలో ట్రూ అప్ ఛార్జీలు అన్నటువంటి పేరుతోనే కాకుండా రకరకాల పేర్లతో బాధారు. అవును. అదే సందర్భంలో అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలోనేమో తక్కువ బాధారు అదనంగా, బిల్లుకి అదనంగా. ఇప్పుడు భారీగా బాధారు. ఇప్పుడు అది తగ్గిస్తారని కోరుకున్నారు జనం. నేను ఎన్ని యూనిట్లకు వాడుతున్నానో నా యూనిట్లకు నువ్వు చెయ్యి ఛార్జీ, హైయెస్ట్ 5 రూపాయలు 6 రూపాయలు వెయ్యి, కానీ 10 రూపాయలు దాటేస్తున్నది. అదే ఒక దోపిడీ అనుకుంటే ఇది మరొక దోపిడీ అదనంగా. ఇప్పుడు అవన్నీ తీసేస్తాం, ఉట్టి కరెంట్ ఛార్జీలు మరకే తీసుకుంటాం అని ఉంటే ఈ శ్వేతపత్రానికి ఒక స్వాంతన ఉండేది. శ్వేతపత్రంలో వాడు